రాజకీయం అంటే దోపిడీ. అది జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సిద్ధాంతం. రాజకీయాలంటే సేవ, రాజకీయాలంటే మంచి చేయాలి, సమాజాన్ని బాగు చేయాలనేది వేమిరెడ్డి గారి కుటుంబం యొక్క సిద్ధాంతం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు చూశారు అంతవరకు దినేష్ రెడ్డి గారి పని ఏం చేశారో మనమే చూశాం. ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డ అనే గౌరవం కూడా లేకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఆవిడ పారిపోతుందనుకుంటున్నారు కానీ ఆవిడ పారిపోదు, వీళ్ళని పారగొడతాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, పద్ధతి ఉండాలి, కొన్ని విలువలు ఉండాలి. ఈ విలువల్ని పూర్తిగా నాశనం చేసి ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే పేటీఎం బ్యాచ్, ఈ బ్యాచ్ నాకు అనిపిస్తా ఉంది కుక్కల మారిగా మురుగుతున్నారు. కుక్కలు మురిగితే ఏనుగు భయపడుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి. నేను అందుకని ఈరోజు మీ అందరికి కూడా ఒకటే కోరుతున్నా, ఈరోజు మీరందరూ కూడా ఈ చిల్లర రాజకీయగాళ్ళని ఇంటికి పంపించాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఈ యొక్క కొవ్వూరులో నిన్నే స్క్రూటినీ అయిపోయింది, యుద్ధం ప్రారంభమైంది. కురుక్షేత్ర యుద్ధం 13న జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ తప్పదు కదా నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను అదే చెప్పాను అసెంబ్లీలో. ఇది గౌరవ సభ కాదు. ఆడబిడ్డలను అవమానించి నాయకులను అవమానించి గౌరవ సభ. మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచి అసెంబ్లీని గౌరవ అసెంబ్లీగా తయారు చేసి వస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఈ ముఖ్యమంత్రి 2019లో మీ దగ్గరికి వచ్చాడు, పాదయాత్ర చేశాడు. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు, బుగ్గలన్నీ కూడా సవర చేశాడు, ముద్దులు పెట్టాడు. మా తల్లి చెప్పారెడ్డు పెట్టాడా లేదా? మీరందరూ ఐస్ మరిగా కరిగిపోయారు. కరిగిపోయి ఒక్క ఛాన్స్ అన్నాడు, తండ్రి లేని బిడ్డ అన్నాడు. పాపం అని మీరంతా ఓట్లేశారు. ఆ పాపం మన పట్ల శాపాలుగా మారే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇక్కడ కొవ్వూరులో మీరందరూ ఉన్నారు. ఒక్కరి జీవితంలోనైనా సరే, మీ కుటుంబ జీవితాలైనా సరే ఏమన్నా మార్పు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమన్నా మార్పు వచ్చిందామా అని అడుగుతున్నా. ఒక రోడ్డు వేశాడా? ఒక మంచినీళ్ళు తీసుకొచ్చాడా? సాగునీరు